వేములవాడలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 1980లో స్థాపించబడిన బీజేపీ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రారంభంలో కేవలం 2 లోక్సభ స్థానాలతో మొదలైన పార్టీ నేడు దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించి అగ్రస్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ వరుసగా 3వ దేశ పాలనలో కొనసాగుతూ ఉండడం పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలు, జాతీయ భావజాలంతో మరింత చురుకుగా ప్రజలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్నింటి హనుమాన్లు, మోనాల శివ, వివేక్ రెడ్డి, అన్నం నర్సయ్య, నామాల శేఖర్, నేరేళ్ల సాయి, మల్లకృష్ణ, గుడిస మనోజ్, కేసరి యశ్వంత్ తదితర నాయకులు పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా ఇంజై ఉచ్చల జలగిత రంగా సవ శుభ నామే జాగే సవ శుభ హే జయ హే జయ 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 హే. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినం. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినం. భారతదేశంలో మరి 1980లో భారతీయ జనసంఘగా ఆవిర్భవించి నేటికి 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీగా ఎదిగి మరి మొదట్లో 2 ఎంపీ సీట్లతో ప్రారంభించిన ప్రస్థానం, అందులో ఒకటి తెలంగాణ నుంచే ఎంపీ సీటు. అంత గొప్ప పార్టీ నేడు భారతదేశానికి దిక్సూచిగా ప్రపంచ దేశాలకు అధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీకి ముందుకు పోతున్న తరుణం. మరి ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జెండా ఆవిష్కరించి ఘనంగా ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.